వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్ బై కంప్లీట్లీ చూస్తున్నట్లయితే రిలీజ్ అవుతుంది ఆగస్ట్ 14 కూలీ అండ్ అలాగే వార్ 2 మూవీస్ అనేవి ఆన్ స్టేజ్ మీద పడబోతున్నాయి భయ. ఇంకా కంప్లీట్లీ చూసినట్లయితే ఈ టూ మూవీస్ లో మెజారిటీగా ఆడియన్స్ దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ ఎందువల్ల, ఇంకా దేనికి ఇంట్రెస్ట్ చూపించలేదు అది కూడా ఎందువల్ల, ఇలాంటి డీటెయిల్స్ అన్ని వీడియోలో మాట్లాడుకోవడం. కొత్త చూస్తున్నా మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాగ్ చేసుకోండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. సో నా వీడియోస్ ఈజీగా అండ్ క్విక్గా అయితే మీరు ఫాస్ట్గా కూడా వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ చూసుకున్నట్లయితే రిలీజ్ అవ్వడం ఆగస్ట్ 14 మనకి కూలీ, ఏదైతే మన రజనీకాంత్ గారి లీడర్ లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ వస్తున్నట్టు కూలీ మూవీ అండ్ అలాగే మన వార్ 2 మూవీ, వార్ 1 కి సీక్వెల్ మూవీ ఏంటంటే వార్ 2 మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి హృతిక్ రోషన్ గారు అండ్ అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే లీడ్ క్యారెక్టర్స్ లో రావడం జరిగింది. సో ఓవరాల్ చూసుకుంటే రెండు మూవీ అనేది యాక్షన్ సీక్వెన్సెస్ ని బాగా అయితే టైప్ అయితే చూపిస్తున్నాయి. అండ్ దీంట్లోనూ యాక్షన్ సీక్వెన్సెస్ కోసమే వెళ్ళాలి, దీంట్లోనూ యాక్షన్ సీక్వెన్సెస్ కోసమే వెళ్ళాలి. బట్ ఒకటి వచ్చేసరికి బాలీవుడ్, ఇంకోటి వచ్చేసరికి బాలీవుడ్. టాలీవుడ్ నుంచి అయితే రావట్లేదు, బట్ టాలీవుడ్ ఆడియన్స్ కూడా దద్దరిల్లి పెట్టేటైతే సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి నాగార్జున గారి కోసం అండ్ అలాగే ఇందులో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం. సో ఓవరాల్ చూసినట్లయితే ఈ టూ మూవీస్ లో బాగా ఇప్పుడు హైప్ ఏది ఉందిరా అబ్బాయి అనే విషయానికి వచ్చినట్లయితే కూలీ మూవీ అయితే ఎక్కువ హైప్ అనేది క్రియేట్ చేస్తుంది భయ్య. అండ్ ప్రమోషన్స్ వైజే కాదు కానివ్వండి, ఓవరాల్ చూసుకున్నట్లయితే రిలీజ్ అయినటువంటి టీజర్లు, ట్రైలర్లు, సాంగ్స్ వైజ్ చూసుకున్నట్లయితే కూడా బాగా అంటే కూలీ మూవీ అనేది హైప్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఎందుకు అనేది మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే వార్ 2 అనేది హైప్ క్రియేట్ చేస్తుంది, బట్ కూలీకి అంత హైప్ అనేది జనరేట్ చేయలేకపోయింది. సో అది కూడా ఎందుకు అనేది కూడా ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీ విషయానికి వచ్చినట్లయితే ఈ కూలీ మూవీలో మెయిన్లీ ప్లస్ పాయింట్ ఏది భయ అంటే క్యామియోస్. సో ఈ మూవీలో ఉపేంద్ర గారు కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, సత్యదేవ్ గారు కానివ్వండి, సత్యరాజ్ గారు కానివ్వండి, అండ్ మనకి మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో సో కంప్లీట్లీ వాళ్ళందరూ అయితే మనకి ఆన్ స్టేజ్ మీద కనబడబోతున్నారు. సో అది ఈ కూలీ మూవీలో అయితే వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మల్టిపుల్ క్యామియోస్ అనేది పెట్టి ప్రతి సినిమా ఇండస్ట్రీ నుంచి ఆడియన్స్ అనేది ఎంగేజ్ చేయడం అనేది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ కంప్లీట్ కూలీ మూవీస్ ని ఆన్ స్టేజ్ మీద చూడడానికి ఇంట్రెస్ట్ పడతారు. ఎందుకంటే ప్రతి ఒక్క క్యామియోకి, ప్రతి ఒక్క ఇంట్రోకి సాంగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ చూసుకున్నట్లయితే రిలీజ్ చేసేది లోకేష్ కనకరాజు. అండ్ ప్రీవియస్లీ ఈ డైరెక్టర్ చేసినటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో విక్రమ్ గారు కానివ్వండి, లియో కానివ్వండి, సో ఓవరాల్ కంప్లీట్లీ ఫ్యాబులస్ అయితే ఉంటాయి. స్టోరీ లైన్ కూడా కంప్లీట్ అనేది నరేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఏదైతే ఆ మ్యాడ్నెస్ ఏదైతే హీరోకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఉంటుందో చాలా అంటే చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఓవరాల్ చూసుకుంటే డైరెక్టర్ మీద నమ్మకం అండ్ అలాగే మల్టిపుల్ కెమెరా, ఇంకా మెయిన్ కీ రోల్ ఉన్నటువంటి రజనీకాంత్ గారు. అండ్ ఎక్స్ప్రెషన్ ఇంకా బాగా కంప్లీట్లీ కిల్ చేసేస్తారు ఎక్స్ప్రెషన్స్ అనేది. అండ్ ఆల్మోస్ట్ ఇదే థీమ్ లో రిలీజ్ అయిన జైలర్ మూవీ తర్వాత మళ్ళీ ఇదే థీమ్ లో రాబోతున్నారు కాబట్టి ఆడియన్స్ అనేది మోస్ట్ ఎక్సైట్ అవుతున్నారు. సో ఓవరాల్ చూసినట్టయితే కూలీ మూవీ క్యాన్యూస్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, రజనీకాంత్ కానివ్వండి, మూడు ప్లస్ పాయింట్స్ పోయా, మూడు పిల్లర్స్ లాంటివి. సో హైలైట్ అయిపోద్ది. ఇంకా ఓకే నెక్స్ట్ చూసుకున్నామా అబ్బాయి ఇంకేమున్నారా ఈ 3 పాయింట్స్ కోసమే కూలీ మూవీకి వెళ్ళాలంటే బీజిఎం సాంగ్స్. సో బీజిఎంలోనూ ఎక్కడ తగ్గలేదు. అండ్ మోనికా సాంగ్ అయితే ఓవరా మాస్గా ట్రెండింగ్ అయిపోయింది కంప్లీట్లీ. సో మోనికా సాంగ్ అండ్ అలాగే బీజిఎంస్ కూడా అయితే ఎక్కడ తగ్గలేదు. సో 4 పిల్లర్స్ అయితే రెడీ చేయడం జరిగింది. మల్టిపుల్ క్యామియోస్ ఉన్నాయి. అండ్ రజనీకాంత్ యాక్టింగ్ బాగుంటుంది. అండ్ అలాగే లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ కి తిరుగులేదు. అండ్ చూసినట్లయితే సాంగ్స్ బీజిఎం డన్ చేశారు. సో ఓవరాల్ ఈ 4 పిల్లర్స్ అయితే చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. అండ్ దానివల్ల ఏంటంటే ప్రతి పారామీటర్ లోనూ రీచ్ అయితే ఆడియన్స్ లోకి వెళ్ళింది. సాంగ్స్ వైజ్ రీచ్ వెళ్ళింది, ఇంకా క్యామియోస్ వైజ్ రీచ్ వెళ్ళింది. అండ్ రజనీకాంత్ గారి మూవీ కాబట్టి ఆల్మోస్ట్ రీచ్ వెళ్ళింది. లోకేష్ కనకరాజ్ ఫ్యాన్స్ ఏదైతే ఎల్సీయూ యూనివర్స్ కి కంప్లీట్లీ ఫాలో అవుతుంటారు సో వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ రీచ్ అనేది అందింది. సో ప్రతి పారామీటర్ లో రీచ్ అనేది ఉండడం బట్టి ఈ మూవీ అనేది స్కోప్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో మూవీ ప్రమోషన్స్ తక్కువ చేసిన మూవీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువ ఉంది. టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ వల్ల మూవీ అనేది బాగా పాపులర్ అయింది. అండ్ వార్ 2 విషయానికి వచ్చినట్లయితే వార్ మూవీ అనేది ఓకే బై స్టోరీ లైన్ బాగుంటుంది, యాక్షన్ సీక్వెన్స్ బాగుంటుంది కానివ్వండి, బట్ కొంచెం లాగీ కంటెంట్ అయితే మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదండి. సో అండ్ మూవీ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఆ మూవీ గురించి పెద్దగా టాక్ అనేది కూడా పెద్దగా అనిపించలేదు. అండ్ దాని తర్వాత ఇప్పుడు రిలీజ్ అయిన వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ గారి క్యామియో ఉంది కాబట్టి నేను కొంచెం లేకున్నారు తప్ప, సో లేకపోతే ఎవ్వరు ఈ యొక్క మూవీ అనేది అంత హై ఇంపాక్ట్ అయితే తీసుకోరు. సో జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కూడా అది మనకి విలన్ రోల్ ఇంట్రడక్షన్ అవబోతుందని చెప్పి కొన్ని రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల ఈ మూవీ అనేది స్కోప్ అనేది ఎక్కువ పెరిగింది తప్ప, సో అంతే తప్ప ఈ మూవీ అనేది కంప్లీట్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి మీదే బేస్ అయ్యి ఉందనే కాదు. సో ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, సో బెస్ట్ అయితే ఇవ్వాలనుకున్నారు. సో ఆన్ స్పేస్ మనం చూసి చెప్దాం ఆ బెస్ట్ ఇచ్చారా లేదండి. అండ్ సాంగ్స్ కొంచెం తెలుగు డబ్ చేసి తెలుగులో రైట్ చేసి షూట్ చేసి ఉంటే ఇంకా బెటర్ దెన్
ఇంపాక్ట్ వచ్చేది. బట్ సాంగ్స్ అనేది అంత బెటర్ అయిన ఇంపాక్ట్ రాలేకపోయింది. ఎందుకంటే తెలుగు డబ్ చేయడం వల్ల. సో ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఈ పారామీటర్స్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ స్టోరీ లైన్, యాక్షన్ సీక్వెన్స్. సో ఈ 3 పాయింట్ల కోసమే ఈ మూవీకెళ్ళాలి. బట్ ఇక్కడ చూసినట్లయితే స్టోరీ లైను, డైరెక్టరు, యాక్టరు, క్యామియోస్, బ్యాక్‌గ్రౌండు, బీజీఎం, సాంగ్స్ ఇలాగే ఈ మూవీ 2 మూవీస్‌లో మీరు ఏ మూవీ మెజారిటీగా వెయిట్ చేస్తున్నారు? నేను ఏ మూవీ ఫస్ట్ చూడాలని ప్రిఫరెన్స్ ఇస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అండ్ మూవీ కంటెంట్స్ కోసం మన ఎస్ఎస్‌కే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.